నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అమృతంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. సో ఎప్పుడూ మనకి సింపుల్గా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాము. ఎక్కువ కష్టమైన ప్రాసెస్లు జనరల్గా మనము మన రోజులో హాలిడే టైం ఏదైనా ఉంది అంటే సాటర్డేజో సండేజో ముఖ్యంగా అలా ప్లాన్ చేస్తూ ఉంటాం. కొందరు ఏంటంటే సాటర్డే సండేనే బయట ప్రిఫర్ చేసి మిగతా రోజుల్లో కావాల్సిన వంటలు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ నీడ్ని బట్టి, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ని బట్టి అది ఉంటుందండి. కొందరు వీకెండ్స్ పూర్తిగా ఇంట్లో ఉంటారు, కొందరు వీకెండ్స్ ఎప్పుడు బయటే ఉంటారు. సో అలా బట్ ఎప్పుడైనా కూడా మనం టైం తీసుకోవాలండి. బికాస్ ఈ బిజీ ప్రపంచంలో, ఈ స్ట్రెస్ఫుల్ ప్రపంచంలో మనము అట్లీస్ట్ వారానికి ఒక రోజైనా టైం తీసుకోవాలి. అది మనకు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అందరితో కలిసి. ఓకే, సో ఈ రోజు మరి అమృతంలో చక్కటి వంటకాలని చెప్పాను కదా. సో అందులో మొదటి వంట పేరేంటో తెలుసా? కొర్ర పెరుగు పొంగల్. సో సాధారణంగా కొర్ర పొంగలు మనం తిన్నాము, జొన్న పొంగలి మనం తిన్నాము. కొర్రతో ఈ పెరుగు పొంగల్ ఏంటి, ఎలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం కొర్రలు నానబెట్టుకున్నాము, పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం. మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ అందనమాట. సో కొర్రలు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనకు బరువు తగ్గడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి గర్భిణీ స్త్రీలు తీసుకుంటే కూడా చాలా చాలా మంచిది తెలుసా. అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళకి మన కొర్రలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. బట్ ఎప్పుడైనా కూడా అంటే మిల్లెట్స్ అనేవి మనం వండుకునే ముందు 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో అది చాలా అంటే మనకి పక్కాగా ఉడుకుతుంది, మనకు ఎటువంటి ఇబ్బందులు రావు దానివల్ల. సో అదనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే కొర్రలు అనేవి మనకు బరువు తగ్గడానికి మంచి ఇది. సో ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్, దాంతోపాటు మనకు చాలా రకరకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ప్రతిరోజు కొర్రలు కాదు, ప్రతిరోజు అన్నం కాదు, ప్రతిరోజు జొన్నలు కాదు, మారుస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు మనకి చక్కగా పెసరపప్పును కూడా ఉపయోగిస్తున్నాము. సో మంచి చలువ చేసేటువంటి పదార్థము. సో ఇది కూడా మనకి హై ఇన్ ప్రోటీన్, సో చక్కగా వాల్యూస్ ఉన్నవి. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ చేసుకునే ప్రాసెస్ పొంగల్ అన్నాం. సో పొంగల్ అంటే సాధారణంగా అందరూ ఒక ప్రాసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కుక్కర్ ప్రాసెస్. ఎస్, దీనికి కూడా అదే ఉంది. సో పెరుగు ఎప్పుడు వస్తుంది ఏంటో తర్వాత చెప్తా. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో 1 కప్పు నిండా ఉన్నాయి కదా. సో దాన్ని మనం పూర్తిగా కుక్కర్లోకి వేసేసుకుందాం. వాటర్తో పాటు వేసేసుకోవాలి. తర్వాత దానికి సమానంగా పెసరపప్పు కూడా. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనం కాస్త ఇంగువ, అలాగే కాస్త ఉప్పు, వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం మనకు ఇందులో పసుపు వేసుకోవాలంటే కూడా మనం హ్యాపీగా ఇందులో పసుపు వేసుకోవచ్చు, లేకపోతే పోపులో యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సో నేను దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. అంటే మనకు ఉడికితే మనకు ఆ పసుపు రంగు బాగా కలుస్తుంది అనమాట, అది. సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని పాలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కాస్త నెయ్యి. అంటే మనం మామూలుగా నూనె వేస్తూ ఉంటాం ఉడికించేటప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా నెయ్యి వేసుకుందాం. ఓకే, సో ఇంకా పాలతో ఉడికిస్తే ఇంకా దాని రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించేసుకోండి. ఆహా. సో దీంట్లో కొంచెం నీళ్ళండి, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ పాలు పోసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఆహా, ఇది చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది. ఓకే, సో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 3 to 5 విజిల్స్ వరకు రావాలంటే మనకు బాగా మెత్తగా అవ్వాలి, అదనమాట కాన్సెప్ట్. ఇది చక్కగా ఉడికిన తర్వాతనే మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈలోపు ఏం చేయొచ్చు, మనం లెఫ్ట్ సైడ్ మనం పోపు కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది విజిల్ వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే పోపు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. అది అయిపోయిన తర్వాత సింపుల్గా ఒక చిన్న ప్రాసెస్ ఉంది, దాంతోపాటు పోపు వేసేసుకోవడమే. ముందు పోపు పెనం కూడా ఆన్ చేసుకుంటున్నాను.
పోపు కోసం కాస్త నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి మనకు లైట్గా కరగాలి, గడ్డగట్టిన నెయ్యి కదా, సో కొంచెం ఒక 1 minute పడుతుంది. ముఖ్యంగా అండి పొంగల్ ఎప్పుడూ కూడా నెయ్యితోనే చేసుకోవాలి. వెన్నతో కన్నా కూడా నెయ్యితోనే బాగుంటుంది. సో వెన్న అంటే అది వేరే మనకు పరాటాస్కి అలా కొంచెం మనము డిఫరెంట్గా ఏదైనా నార్త్ ఇండియన్ స్టైల్లో ఏదైనా చేస్తున్నప్పుడు బాగుంటుంది. కానీ సో బట్ ఇది ఏంటి అంటే కొర్రలు కూడా ఉపయోగిస్తున్నాం కదా, ఇట్స్ వెరీ హెల్తీ. సో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు. జీర్ణక్రియ కూడా చాలా మంచిదండి, వెరీ వెరీ హెల్దీ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఆల్సో. సో మీకు ఎక్కడ పొట్ట ఇబ్బందులు కానీ అట్లా ఏమీ ఉండవు. సో హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇంటిల్లపాది హ్యాపీగా ప్రశాంతంగా ఒక సండే రోజు పొద్దున్నే తయారు చేసుకున్నారు అంటే ఒక బ్రంచ్ లాగా కూడా హ్యాపీగా తినేయచ్చు. సో నెయ్యి కరిగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలు. సో ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. మనం ఎందుకు పేస్ట్ వేయని తెలుసా, పేస్ట్ వేస్తే అది వేరే అయిపోతుంది. సో అలా పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అలాగే మిరియాలు. సో మిరియాలు కూడా చక్కగా నేతిలో వేయించిన మిరియాలు మనకి వేసాక ఎంత మంచి టేస్ట్ వస్తుందో. ఉడికించేటప్పుడు కూడా వేయచ్చు కుక్కర్లోకి, లేదు అంటే ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము పోపులో కూడా కాస్త ఇంగు వేస్తున్నాం, ఆల్రెడీ ఇందులో వేసాము, ఇందులో కూడా వేసుకోవాలి. చక్కగా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు. సో జీడిపప్పు అంటే కొంచెం రిచ్ ఫుడ్, అంటే న్యూట్రియంట్స్ పరంగా సో రిచ్గా కనిపించాలి, సో మంచి హెవీగా కనిపించాలి అంటే జీడిపప్పు వేయాల్సిందే. సో ఆ తర్వాత కరివేపాకు. సో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు విజిల్స్ కూడా రావాలి కదా. సో విజిల్స్ వచ్చేలోపు మనకు చక్కగా పోపు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది. అండ్ దాని తర్వాత ప్రాసెస్ కూడా మనకు చాలా చాలా సింపుల్ అనమాట. అంటే ఇంతవరకు మీరు చూసిన దాంట్లో కొర్ర, పెరుగు, పొంగల్ అన్నం. సో కొర్రలు ఉన్నాయి, పోపు ఉంది, అసలు ఇంతకీ పెరిగేది అదే ఒక చిన్న ఇదనమాట. సో ఒక 5 minutes వెయిట్ చేద్దామండి. సో మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఈలోపు చక్కగా విజిల్స్ కూడా వస్తాయి కాబట్టి 5 minutes తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. భలే అయిందండి. సో నానబెట్టినందుకు మనకు పర్ఫెక్ట్గా అయిందనమాట. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, సో దీంట్లోకి మనము ఈ కొర్ర అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కాసేపు చల్లార్చుకుందాం. జస్ట్ మరి ఇంత పొగలు కక్కే వేడి లేకపోతే సరిపోతుంది. పాలతో ఉడికిస్తే అసలు ఎంత బాగుంటుంది తెలుసా, మీరు మామూలు కూడా ఉపయోగించవచ్చు వేరే వాటికి కూడా, దీనికని ఒకటే కాదు. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారేలోపు ఇంకొక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పెరుగు. ఇప్పుడు వచ్చింది పెరుగు, చూసారా, కొర్ర పెరుగు పొంగల్లో ఇప్పుడు వచ్చింది పెరుగు. సో పెరుగు అలాగే కొన్ని పాలు, కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇందులో పెరుగు, పాలు ఉన్నాయండి. సో చక్కగా మనము అఫ్కోర్స్ ఉండలేం లేదు, ఫ్రెష్ కర్డే. సో చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, అండ్ ఇది కూడా మనకు కొంచెం లైట్గా చల్లారింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర, అలాగే ఇంత పెరుగు కాకపోయినా కూడా మనకు కొంచెం లైట్గా పెరుగేసుకోవాలి. చూద్దాం, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి చూద్దాం, అంటే మనకు ఆ ఫ్లేవర్ యాడ్ అవ్వాలంతే. అంటే ఇది మీ ఇష్టం అండి, అంటే కొంచెం అంటే బాగా మీకు ఆ పెరుగు ఫీల్ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రము నేను జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే యాడ్ చేశాను, ఇలా పెరుగులాగా చేయలేదన్నమాట. దాని దద్దోజనలాగా అయితే చేయాలనుకోలేదు. సో దీంట్లో మనం సగం పోపు కూడా యాడ్ చేసేసుకుందాం, మిగతా సగం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవచ్చు. మనం ముందే తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా పోపు, అది కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేసామంటే కొంచెం మనకు ఆ పెరుగు అది వేసాం కదా, కొద్దిగా సెటిల్ అవుతుందన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. జిగురు లాంటి పదార్థాలు, అదేనండి గమ్మ లాంటి పదార్థాలను మనం బేసిక్గా డబ్బా సరిగ్గా పెట్టకపోవడం వల్ల అది గట్టి పడిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి అంటే అందులో కాస్త వెనిగర్ మిక్స్ చేయండి. అప్పుడు చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. మనం చక్కగా పెరుగు యాడ్ చేసుకున్నాము, కాస్త పోపు యాడ్ చేసుకున్నాము కూరల మిశ్రమంలో. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అలాగే మనకి పైన నుంచి కూడా కాస్త పోపు వేసేసుకుందాం. చక్కగా అందంగా బాగుంటుంది. సో ఇలా కమ్మటి కొర్ర పెరుగు పొంగల్ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ కొద్దిగా. కొర్ర పెరుగు పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంగువ, ఉప్పు, పసుపు, కొద్దిగా పాలు, నెయ్యి, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, ఇంగువ, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కొర్ర పొంగల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పొంగల్లో కాస్త కొత్తిమీర, కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని, అలాగే వేయించుకున్న పోపును కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు మరలా వేసి సర్వ్ చేసుకుంటే కొర్ర పెరుగు పొంగల్ రెడీ. చూసారు కదా, కొర్ర పెరుగు పొంగల్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, అమ్మగా కొర్రలు పెసరపప్పు పొంగల్ రుచికి లైట్గా పెరుగు యాడ్ అయితే ఎలా ఉంటుంది, అలా అని దద్దోజనంలాగా లేదు. అందుకే చెప్తున్నా, ఎక్కువ వేసేసుకోండి, వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అదొక పెరుగు ఐటమ్ లాగా ఉండదు. సో అదనమాట నేను చెప్పబోయేది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ కూడా. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలెడ్. అంటే పనీర్ కాంబినేషన్లో ఒక స్ప్రౌట్స్ తర్వాత క్రీమ్ సాలెడ్ ఎలా ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1/2 కప్పు, పొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పూల్ మకానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 5, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా స్ప్రౌట్స్ అంటే మంచి ఫైబర్ కంటెంట్ అండి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి బెస్ట్గా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈరోజు మనం పనీర్ కాంబినేషన్లో కూడా చేస్తున్నాం. సో పనీర్ అంటే మనకు మంచి కాల్షియం, ఎముకల్ని దృఢంగా ఉంచడానికి, బలంగా ఉంచడానికి పనీర్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకటేంటండి, ఈరోజు ఈ వంట గురించి చెప్పాలి అంటే అన్నీ ఉన్నాయి. సో మనకున్న న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నట్టు, దానిమ్మ గింజలు అన్నీ ఉన్నాయి కదా. సో ఇట్స్ వెరీ హెల్దీ. కూరగాయలు కూడా ఉన్నాయి, మనకి స్వీట్ కార్న్ కూడా ఉంది. సో ఇది కూడా మన కాన్స్టిపేషన్కి హై ఫైబర్ ఫుడ్ కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వైటమిన్ B12 బాదాంలో ఉంటుంది. తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో. ఇలా మనకు అన్నీ ఉన్నాయి. అంటే సాలెడ్ అంటేనే మనకి హెల్దీ. సో ఇంత హెల్త్ని మనం కలుపుతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని మకానా, నానబెట్టుకున్న బాదాం, నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఇవి కూడా నానబెట్టినవే. దాంతోపాటు కాస్త పెరుగు. పెరుగు తర్వాత మనం టేస్ట్కి మంచి ఫ్లేవర్ కోసం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో దీన్ని చక్కగా
నున్నటి పేస్ట్ లాగా ఒక క్రీమ్ లాగా మనం తయారు చేసుకోవాలి. క్రీమ్ లాగా తయారు చేసుకున్న తర్వాత అసలు ఇందులో ఏమేమి వేస్తున్నాను ఏంటో అన్ని కూడా చెప్పేస్తా. ముందుగా రెడీ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఓకే, సో ఇందులో మెయిన్ ఏంటి అంటే మనకు పెరుగు వేసాం. సో ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక చిన్న ఫ్రైయింగ్ ప్రాసెస్ అనమాట. అది కూడా ఎక్కువ కాదు. బేసిక్గా సాలెడ్లో జనరల్గా మనం అసలు స్టవ్ అనేది యూజ్ చేయము, కాకపోతే వెరీ స్మాల్ ప్రాసెస్. సో ముందుగా కాస్త నెయ్యి వేస్తున్నాను. అంటే ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్కి మాత్రమే నెయ్యి అనమాట. నెయ్యి మనకు కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మనం పనీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో దీన్ని ఇంకా చిన్న ముక్కలుగా ఈ సైజులో చేసుకుంటాను అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా అది మీ ఇష్టం అనమాట. ఓకే, కట్ చేసుకుంటారా లేకపోతే ఈ ముక్కలుగానే పెట్టుకుంటారా అని. సో దీంట్లో ముందుగా పనీర్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడైనా కూడా సాలెడ్లో కొంచెము కావాల్సిన పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి. పనీర్ లైట్గా వేగిన తర్వాత మనం ఇందులో మొలకెత్తిన పెసర్లు కూడా వేసుకుందాం. సో ఇది కూడా మనకు మంచి ఫైబర్ కంటెంట్, సో చాలా చాలా మంచిది హెల్త్కి. సో దీన్ని కూడా మనం డైరెక్ట్గా పచ్చిగా వేసుకోకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాం అనమాట. సో దీంట్లోనే మనం కాస్త ఉప్పు, అలాగే కాస్త కారం చూసుకోండి. అంటే మామూలుగా అంటే సాలెడ్లో మీకు ఎంత కారం కావాలి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి. సో కారం కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. వేయించేసుకొని మనం ఇదే హీట్లో దీన్ని ఉంచేసేయచ్చు 1 నిమిషం పాటు. ఓకే, అంటే ఏం లేదండి, అంటే మనము దీనికి చక్కగా వేయించేసుకొని కారం అవన్నీ వేస్తే కొంచెం మసాలా కంటెంట్ బాగా పడుతుంది కదా. మామూలుగా డ్రైగా వేసే కన్నా కూడా ఇలా వేస్తే ఇంకా బాగా పడుతుంది అనమాట, అంతే. సో ఆ తర్వాత మనం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది మెయిన్ ప్రాసెస్ అండి. సో ఇందులోనే మనకు ముఖ్యంగా మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం. సో ఇందులో సాలెడ్లో భాగంగా మనం ఏమేమి వేసుకుంటున్నాము, ముందుగా కీరా ముక్కలు, సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఆ తర్వాత మొక్కజొన్న గింజలు వేసుకుని దీంట్లోకి కాస్త చాట్ మసాలా వేసుకుందాం. సో కొంచెం మనకి డిఫరెంట్గా చట్పట్ టేస్ట్లో ఉండడానికి కాస్త చాట్ మసాలా, అలాగే మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం, మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా పనీరు అలాగే స్ప్రౌట్స్, సో వాటిని కూడా వేసేసుకుందాం. సో వేయించుకున్న పనీరు అలాగే స్ప్రౌట్స్, అంటే పనీర్ని మనం పచ్చిగా కాకుండా ఒక్క పిసర్ ఇలా మనకు వేయించుకుంటేనే బాగుంటుంది. సో అందుకు మాత్రమే 2 నిమిషాలకి మనం స్టవ్ను ఉపయోగించామన్నమాట. అదర్వైజ్ మిగతావన్నీ కూడా మనం ఆల్మోస్ట్ పచ్చిగానే చేసేసాం. సో ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంది, అన్ని పొళ్ళు వేసుకున్నాము, చాట్ మసాలా కూడా వేసుకున్నాము. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. ఓకే, వదిలేసి చివరిగా మనము ఇంతవరకు ఈ పేస్ట్ వాళ్ళే చూసారా, పెరుగు పేస్ట్ స్టార్టింగ్లో మనం తయారు చేసుకున్నది చెప్తాను. సో ముందుగా ఇది కాస్త సెటిల్ డౌన్ అవ్వనివ్వండి, దాని తర్వాత మనం ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం తీపి పదార్థాలను తయారు చేసుకునేటప్పుడు ఎండు ద్రాక్ష వేయాలనుకున్న సందర్భం వచ్చిందనుకోండి, అది సరిగ్గా కట్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త బియ్యం పిండి వేసి కట్ చేయండి, అప్పుడు చాలా సులువుగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి చిట్కా ఉపయోగపడితే ట్రై చేయండి. మనం ఒకవైపు కూరగాయలన్నిటికీ చక్కగా కారము చాట్ మసాలా వేసి పెట్టుకున్నాము, ఇటు పేస్ట్ కూడా రెడీగా ఉంది. అండ్ చివరిగా మనము కొంత పేస్ట్ని మనం తయారు చేసుకున్నటువంటి ఆ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం దీంట్లోకి వేసి లైట్గా మిక్స్ చేసేసుకుందాం. ఫుల్గా వేయట్లేదండి, సో జస్ట్ మనకు ఆ కన్సిస్టెన్సీ కోసం లైట్గా. మనము ఈ మైనీజు అవి ఇవి వేసుకోకుండా మనకి చక్కగా సాత్వికంగా చేసుకున్నటువంటి క్రీమ్ వేశాను.
అండ్ దీన్ని ముందుగా ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పైన నుంచి ఇలా డిఫరెంట్గా గార్నిష్ లాగా చేసుకుందాం. దీనిపైన నుంచి దానిమ్మ గింజలు. సో ఇలా సూపర్గా సాత్వికంగా పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పూల్ మకానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 5, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1/2 కప్పు. పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పూల్ మకానా, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, పెరుగు, పుదీనా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో పనీర్ ముక్కలు, మొలకెత్తిన గింజలు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మొక్కజొన్న గింజలు, చాట్ మసాలా, వేయించుకున్న పనీర్ స్ప్రౌట్స్ మిశ్రమం, మిక్సీ పట్టుకున్న పెరుగు క్రీమ్ ని కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి మిక్సీ పట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని మరలా వేసి దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ రెడీ. చూసారు కదా పనీర్ స్ప్రౌట్స్ క్రీమ్ సాలడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. అదో బయట రెస్టారెంట్లో తింటున్నామా అన్నట్టుగా ఉంది. ఏదో 5 స్టార్ హోటల్లో చాలా పెడతారు కదా, అలా ఉంది తెలుసా. సూపర్. మిరియాల పొడి చాలా మంచి టేస్ట్ తీసుకొచ్చింది. స్ప్రౌట్స్ మన పనీర్ వేయించాం కదా, అది కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.